హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కామన్గా చేసే ఒక 10 మిస్టేక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల ఏంటంటే మొబైల్ అనేది ఎక్కువైతే హీట్ అవుతుంది. సో ఎస్పెషల్గా సమ్మర్ సీజన్లో ఈ మిస్టేక్స్ చేయడం వల్ల ఏంటంటే మొబైల్ అనేది నార్మల్ కంటే కొద్దిగా ఫాస్ట్గా హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సమ్మర్ సీజన్లో వీటిని కొద్దిగా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో కంప్లీట్గా అయితే స్టాప్ చేయమని అయితే చెప్పను, ఎందుకంటే ఇప్పుడు చెప్పేవి ఫీచర్స్ అయితే మ్యాక్సిమం ఫీచర్సే ఉంటాయి. కాకపోతే వీటిని ఎక్కువ యూస్ చేయడం వల్ల బై మిస్టేక్ ఇట్లా నాన్ స్టాప్ యూస్ చేయడం వల్ల ఏంటంటే సో ఖచ్చితంగా మొబైల్ అనేది ఎక్కువైతే హీట్ అవుతుంది. సో నేను నోటీస్ చేసినవి అండ్ అలాగే కొన్ని ఫైండ్ అవుట్ చేసినవి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో ఏవైతే మీరు డిక్రీస్ చేయాలనుకుంటున్నారో యూసేజ్లో, మీ మొబైల్ యూసేజ్లో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇదే ఇన్ఫర్మేషన్ని మీరు మన వెబ్సైట్లో కూడా అయితే చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇక ఎటువంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ చూసినట్టయితే గేమింగ్. సో గేమింగ్ ఆడడం వల్ల మొబైల్ హీట్ అవుతుంది, కానీ మీరు సమ్మర్లో మీరు కంటిన్యూస్గా ఆడితే మాత్రం ఖచ్చితంగా మొబైల్ కొద్దిగా ఎక్కువ అయితే హీట్ అవుతుంది. సో నార్మల్ వేరే సీజన్స్తో పోల్చినట్లయితే సమ్మర్లో మాత్రం కొద్దిగా ఎక్కువైతే హీట్ అవుతుంది. దీనికి రీజన్ మీకు ఆల్రెడీ తెలుసు. సో గేమింగ్ ఆడేటప్పుడు జీపీయూ అండ్ సిపియూ సో రెండింటి మీద ప్రెజర్ అయితే పడుతుంది. మెయిన్గా గ్రాఫిక్స్ ఏవైతే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి కదా, సో మల్టీప్లేయర్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏంటంటే ఖచ్చితంగా జీపీ మీద ప్రెజర్ అయితే పడుతుంది. అండ్ అలాగే ఇంకో కొన్ని గేమ్స్ ఏవైతే నార్మల్ గేమ్స్ అయితే ఉంటాయో వాటి వల్ల కూడా కొద్దిగా హీట్ అయితే అవుతుంది. సో స్పెషల్గా గేమింగ్, ఒక సింపుల్గా గేమింగ్ అండ్ ఎడిటింగ్, మొబైల్ ఎక్కువ హీట్ అవ్వద్దు అంటే మాత్రం వీటిని కొద్దిగా డిక్రీజ్ అయితే చేయాలి, ఎస్పెషల్గా సమ్మర్లో మాత్రం. కెమెరా, చాలామంది మొబైల్ కొనేదే కెమెరా కోసం. సో కెమెరా కోసమే మొబైల్, స్పెషల్గా కెమెరా కోసమే పర్చేస్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. సో ఈవెన్ నేను కూడా ఈ మొబైల్ కెమెరా కోసం అయితే పర్చేస్ చేసే శాంసంగ్ F23 5G. అండ్ అటువంటిప్పుడు కెమెరాని ఎందుకు చెప్తున్నా అంటే, సో కెమెరాని యూజ్ చేసినప్పుడు మొబైల్ అనేది కొద్దిగా ఎక్కువైతే హీట్ అవుతుంది. ఈ మొబైల్ కాదు, నేను ఓల్డ్ మొబైల్స్ని యూజ్ చేసేటప్పుడు కూడా సో నేనైతే చెక్ చేశాను. కెమెరాని యూజ్ చేసే టైంలో మాత్రం మొబైల్ అనేది ఎక్కువైతే హీట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ మీరు కెమెరా ఆన్లో చేసి పక్కన పెట్టండి. సో ఈవెన్ గేమింగ్ కంటే కొద్దిగా ఎక్కువ హీట్ అవుతుంది. సరే, అండ్ దీనికి రీజన్ ఏంటంటే సెన్సార్స్, లోపల ఉండే సెన్సార్స్ అంటే ఆ డిపార్ట్మెంట్, అండ్ అలాగే ఏదైతే కెమెరాతో క్యాప్చర్ చేస్తామో ఇదంతా ఇమేజ్ ప్రాసెసింగ్ ఇదంతా నాన్ స్టాప్ అయితే అవుతూ ఉంటుంది కాబట్టి సో ఫాస్ట్గా అయితే హీట్ అయితే అవుతుంది. సో కెమెరాని యూజ్ చేయండి, కానీ సో మరి ఎక్కువ అయితే యూజ్ చేయొద్దు. సో మొబైల్ హీట్ అవుతుంది అనిపించినప్పుడు కొద్దిగా డిక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో సమ్మర్లో మాత్రం నార్మల్ కంటే కొద్దిగా ఎక్కువ అయితే హీట్ అవుతుంది. అయితే వైరస్ అటాక్స్, మీ మొబైల్ మీద ఏమైనా వైరస్ అటాక్స్ అట్లాంటివి ఏమైనా అయితే మాత్రం సో బ్యాక్గ్రౌండ్లో అవి రన్ అవ్వడం వల్ల కొద్దిగా హీట్ అయితే ఎక్కువైతే అవుతుంటుంది. సో దీనికి రీజన్ మనం అన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏమన్నా వేరే థర్డ్ పార్టీ యాప్స్ ఆర్ వెబ్సైట్స్ నుంచి ఏమన్నా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాటి నుంచి కొన్ని ఫైల్స్ కూడా డౌన్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మెయిల్స్, మనకు ఫిషింగ్ మెయిల్స్ అయితే వస్తుంటాయి. సో జస్ట్ క్లిక్ హియర్ అని, ఇట్లా బోనస్ అని, ఇట్లా కొన్ని అయితే లింక్స్ అయితే ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో వాటి మీద క్లిక్ చేయడం వల్ల వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మన అసలు ఈవెన్ మనం కనిపెట్టలేము. ఆ యాప్స్ని కనిపెట్టాలంటే మీరు యాప్ లిస్ట్కి వెళ్ళి అండ్ మీకు ఆల్రెడీ మీకు తెలిసిన యాప్స్ అండ్ అలాగే సిస్టమ్కి వచ్చే యాప్స్ మీరు తెలిస్తేనే వాటిని ఫైండ్ అవుట్ చేయగలరు. ఇది ఈ యాప్ కాదు, ఇది వైరస్ యాప్, ఇట్లా థర్డ్ పార్టీ యాప్ అని మీరు ఫైండ్ అవుట్ చేసి రిమూవ్ చేయగలరు. లేకపోతే డైరెక్ట్గా ఫ్యాక్టరీ రీసెట్ ఇట్లా చేసుకోవాల్సిందే తప్ప. సో అంతవరకు అది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. సో అప్పుడంతా అది రన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా కొద్దిగా హీట్ ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొద్దిగా చెక్ చేయండి, ఏమైనా లింక్స్ క్లిక్ చేసే ముందు అది ట్రస్టెడా లేదా అనేది తెలుసుకోండి. సిస్టమ్ అప్డేట్స్, మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి కదా. సో అప్డేట్స్లో కొన్ని బగ్స్ ఉండటం వల్ల సో మొబైల్ అయితే హీట్ అవుతుంది. స్టార్టింగ్ శాంసంగ్ మొబైల్స్లో కూడా హీట్ అయితే ఎక్కువ అవుతుంది. రెడ్మీ మొబైల్స్ నేమ్కి ఇంకా ఫైర్ అనే విధంగా అయితే అయిపోయి ఉంటుంది, తెలిసే ఉంటుంది కదా. అలా ఏమైనా బగ్స్ హార్డ్వేర్లో లేదా సాఫ్ట్వేర్లో ఉండటం వల్ల ఈవెన్ అప్డేట్ చేసేటప్పుడు కూడా మొబైల్ హీట్ అవుతుంది. సో అవి అయితే ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. అప్డేట్ చేసేటప్పుడు సింగిల్ టైం హీట్ అవుతుంది, కానీ సో ఇలా ఏమైనా బగ్స్ ఉంటే మాత్రం మీకు నాన్ స్టాప్ హీట్ అవుతూనే ఉంటుంది. మరి అప్డేట్లో ఏమైనా ఫిక్స్ చేసేంత వరకు హీట్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఆ అప్డేట్ గురించి మీరు తెలుసుకున్న తర్వాత అప్డేట్ అయితే చేయండి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ అప్డేట్ వచ్చినా ఎవరొకరు యూట్యూబ్లో వీడియో చేస్తారని. ఆ వీడియోస్ చెక్ చేసిన తర్వాత మీరు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వాటి వల్ల మీకు ముందే తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ మొబైల్ టార్చ్. మొబైల్ టార్చ్ వల్ల హీట్ అవుతుందా అంటే ఖచ్చితంగా హీట్ అవుతుంది. కావాలంటే టార్చ్ ఆన్ చేసి ఆ కరెక్ట్ లైట్ మీద ఫింగర్ పెట్టండి, తెలుస్తుంది మీకే. సో లైట్ ఎనర్జీ అంటే ఖచ్చితంగా ఆ ఎనర్జీ అనేది హీట్ అనేది జనరేట్ చేస్తుంది. సో మీరు నాన్ స్టాప్గా మీరు లైట్ని ఆన్లో పెట్టేస్తే, మీరు ఈవెన్ కొంతమంది నేనైతే చెక్ చేశాను. సో డేలో కూడా మొబైల్ టార్చ్ ఆన్లో పెట్టేసుకుని అట్లా మర్చిపోయి ఉంటారు. సో అట్లా ఆన్లో ఉండడం వల్ల ఏంటంటే మొబైల్ అనేది హీట్ అయితే అవుతుంది, ఎక్కువైతే హీట్ అయితే అవుతుంది. అండ్ అలాగే అది ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే సో బయట ఉన్న టెంపరేచర్, ఆ టెంపరేచర్ మొబైల్ ఎక్కువ హీట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మొబైల్ టార్చర్ అయితే యూజ్ చేయండి, కానీ అది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం చెక్ చేసుకుంటారు బై మిస్టేక్. సో అందుకని అయితే చెప్తున్నాను అంతే. నెక్స్ట్ మొబైల్ బ్రైట్నెస్. నేను కామన్గా ఫైండ్ అవుట్ చేసింది ఈ మొబైల్ బ్రైట్నెస్సే. సో అందరూ మ్యాక్సిమం 100% పెట్టేస్తారు. అందరంటే అందరు కాదు,
నేను చూసిన వాళ్ళు మాక్సిమం 100% అయితే బ్రైట్నెస్ అయితే పెట్టుంటారు. ఏమంటే బ్రైట్నెస్ బాగా పెడితేనే కదా కనపడేదని అయితే చెప్తారు. ఇట్లా బ్రైట్నెస్ ఫుల్ ఉండడం వల్ల ఏంటంటే డిస్ప్లే అనేది ఎక్కువ ఎనర్జీ అయితే తీసుకుంటుంది. బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. బ్యాటరీ డ్రైన్ అవుతుందంటే ఆటోమేటిక్ బ్యాటరీ హీట్ అవుతుంది. దాంతోపాటు డిస్ప్లే కూడా హీట్ అవుతుంది. సో చూడండి, మీరు ఇట్లా బ్రైట్నెస్ నాన్ స్టాప్ ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మొబైల్ అయితే ఎక్కువ అయితే హీట్ అవుతుంది. మీకు ఎటువంటి టైంలో మీకు బ్రైట్నెస్ ఫుల్ ఉండాలో అంతవరకు అయితే పెట్టుకోండి. బట్ ఎక్కువ హీట్ అవుతుందంటే మాత్రం కొద్దిగా డిక్రీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు, బ్రైట్నెస్ ఎక్కువ అయితే పెట్టుకోవాలి. బట్ ఇలా నాన్ స్టాప్ మీకు తెలియక ఫుల్ పెడితే ఇట్లానే ఉంటుంది అని మీకు ఇట్లా హీట్ అవుతుందని తెలియకపోతే మాత్రం కొద్దిగా డిక్రీస్ చేసి యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నా వరకు అయితే నేను అసలు బ్రైట్నెస్ చాలా తక్కువ అంటే తక్కువ పెట్టుకుంటాను. సో మీకు కూడా అదే సజెస్ట్ చేస్తాను. కొద్దిగా తక్కువ బ్రైట్నెస్ పెట్టుకొని యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ సమ్మర్లో మాత్రం మీరు ఇట్లా బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం మొబైల్ ఎక్కువనే హీట్ అవుతుంది. ఎన్వైర్న్మెంట్ ఆర్ రూమ్ టెంపరేచర్. సో రూమ్ టెంపరేచర్ సమ్మర్ సీజన్లో మీకు తెలుసు నార్మల్ కంటే ఎక్కువ అయితే ఉంటుంది. అటువంటి టైంలో మీరు మొబైల్ని కొద్దిగా యూస్ చేసినా సరే ఆటోమేటిక్గా అయితే ఎక్కువ అయితే రీచ్ అవుతుంది. మీరు అటువంటి టైంలో ఏంటంటే మొబైల్ తక్కువ యూస్ చేయండి. సో సరౌండింగ్ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నట్లయితే మొబైల్ని తక్కువ అయితే యూస్ చేయండి. ఎందుకంటే ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ టెంపరేచర్ ఇదే ఉంటుంది ఎక్కువ. మీరు మళ్ళీ మొబైల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే టెంపరేచర్స్ అనేది ఎక్కువ అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మొబైల్కి. మొబైల్ ఛార్జర్ మనం ఛార్జ్ చేసేటప్పుడు మొబైల్ హీట్ అవుతుంది. బట్ మీరు వేరే ఛార్జర్ యూస్ చేశారనుకోండి నార్మల్ కంటే ఎక్కువనే హీట్ అవుతుంది. ఎందుకంటే మీరు కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ యూస్ చేస్తే దానికి తగిన స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. బ్యాటరీకి ఆ మొబైల్కి మోడల్కి తగిన స్పెసిఫికేషన్స్తో ఆ ఛార్జర్ అయితే డిజైన్ చేస్తారు. అట్లా కాకుండా వేరే ఏదైనా ఛార్జర్ యూస్ చేశారనుకోండి, అది వేరే మొబైల్దైనా పర్లేదు. బట్ ఆల్రెడీ ఉన్న మొబైల్కి దీనికి మీరు ప్రజెంట్ ఛార్జ్ చేయాలనుకున్న మొబైల్కి స్పెసిఫికేషన్స్ తేడా వల్ల మొబైల్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఛార్జ్ అవుతుంది, ఛార్జ్కి అయితే ఏం పర్లేదు, ఛార్జ్ అవుతుంది. బట్ హీట్ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కంపెనీ ఇచ్చే ఏదైతే ప్రోడక్ట్ అయితే ఉంటుందో వాటి అయితే యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఛార్జ్ చేసేటప్పుడు మొబైల్ అయితే హీట్ అవుతుంది, నార్మల్గా హీట్ అవుతుంది, ఇంకా సమ్మర్లో ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది. సో కొద్దిగా టెంపరేచర్స్ అనేవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. బట్ మీరు ఛార్జ్ కొద్దిగా నైట్ టైం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ టైం ఇట్లా చేశారనుకోండి ఎక్కువనే హీట్ అయితే అవుతాయి. ఈవినింగ్ టైం అలా అయితే అంటే టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎన్వైర్న్మెంట్ టెంపరేచర్స్ అప్పుడు మీకు అంత ఎఫెక్ట్ అయితే ఏం చూపించదు. ఇంటర్నెట్ లేని మొబైల్ అయితే ఉండదు. మ్యాక్సిమం అందరూ ఇంటర్నెట్ యూస్ చేయడానికే మొబైల్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. కాలేజ్ అయినా సరే, ఆఫీస్ అయినా సరే ఇంటర్నెట్తో వర్క్ ఉంటుంది. సో ఇంటర్నెట్ యూస్ చేయాలి, కానీ మీరు ఆల్వేస్ ఆన్లో పెట్టడం వల్ల కూడా మొబైల్ అయితే హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మొబైల్ రేడియేషన్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సింపుల్గా నార్మల్గా వచ్చే సిగ్నల్స్ కంటే ఇంటర్నెట్ యూస్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ రేడియేషన్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఫస్ట్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది LifeLM 6 LS4005 మోడల్తో సహా గుర్తుందంటే చూసుకోండి. ఆ మొబైల్ నెట్ ఆన్ చేసే చాలు ఆటోమేటిక్గా హీట్ మామూలుగా అయితే ఉండదు, ఆటోమేటిక్గా ఎక్కువ అయితే హీట్ అయిపోతుంది. సో జస్ట్ ఇంటర్నెట్ బటన్ ఆన్ చేసే చాలు, దాన్ని మళ్ళీ ఆఫ్ చేస్తే నార్మల్గా అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ మొబైల్స్ ఎంత మినిమైజ్ చేసినా సరే ఇంటర్నెట్ ఆన్లో ఉండడం వల్ల మొబైల్ అయితే ఎంతో కొంత ఎక్కువైతే హీట్ అవుతుంది. సో యూస్ చేయండి, కొద్దిగా లిమిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ స్క్రీన్ టైం అంటే ఏం లేదు, మీరు 1 డేలో ఎంత యూస్ చేస్తారు మొబైల్ అనేది. ఆల్రెడీ ఇది డిజిటల్ వెల్బీయింగ్ అనే ఒక యాప్, డిఫాల్ట్ యాప్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్ అయితే ఉంటుంది. దీనిలో మీరు పర్ డే ఎంత యూస్ చేస్తున్నారు, ఎంత యూసేజ్లో యాప్ యూస్ చేస్తున్నారు, టోటల్గా మొబైల్ యూస్ చేస్తూనే ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం మీరు డిక్రీస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు నాన్ స్టాప్ స్క్రీన్ అనేది ఆన్లో ఉండటం వల్ల కూడా మొబైల్ అయితే హీట్ అయితే అవుతుంది. ఈవెన్ మీరు లో బ్రైట్నెస్ పెట్టుకున్నా సరే, ఎందుకంటే స్టార్టింగ్లో బ్రైట్నెస్ అని చెప్పాను కదా, బ్రైట్నెస్ అనేది అట్లా ఇమీడియట్గా ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్క్రీన్ టైం అనేది మీరు ఎక్కువ యూస్ చేయడం వల్ల ఒకటేసారి కాకపోయినా సరే స్లోగా ఎఫెక్ట్ అయితే చేస్తుంది. మొబైల్ అయితే హీట్ అవ్వడానికి అయితే మీరు ఈవెన్ మూవీస్ చూస్తున్నా సరే మీరు స్క్రీన్ టైం అనేది ఆన్లోనే ఉండాలి ఆల్వేస్. అట్లా నాన్ స్టాప్ ఒక 3-4 మూవీస్ చూడండి. నేను ఆల్రెడీ ఒకసారి చూసాను, మొబైల్ ఎక్కువనే హీట్ అయింది. సో నాన్ స్టాప్ ఒక 3 మూవీస్ అంటే ఒక 5 hours 6 hours అయితే కంటిన్యూ యూస్ చేసి ఆ తర్వాత నార్మల్ యూసేజ్ చేస్తే మొబైల్ అయితే హీట్ అవుతుంది, ఈవెన్ తక్కువ లో బ్రైట్నెస్లో ఉన్నా సరే. సో కొద్దిగా కాబట్టి స్క్రీన్ టైం కొద్దిగా డిక్రీజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన మిస్టేక్స్ ఏంటంటే సమ్మర్ సీజన్లో ఎక్స్క్లూజివ్గా, ఇవి నార్మల్ టైంలో ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే అన్ని ఎఫెక్ట్ అయితే చూపించవు, కొన్ని మాత్రమే అయితే ఎఫెక్ట్ చూపిస్తాయి. మ్యాక్సిమం అందరికి తెలిసింది గేమింగ్ ఆడడం వల్ల, లేకపోతే ఒకసారి కెమెరా టార్చ్, ఈ చిన్న చిన్నవి అయితే ఉంటాయో, లేదా ఛార్జర్ మార్చడం వల్ల హీట్ అవుతుంది అనేది తెలుసు. సో ఏవైతే ఈ స్క్రీన్ టైం కానివ్వండి వీటి వల్ల హీట్ అవుతుంది అనేది నార్మల్ టైంలో అయితే అంతగా మీరు ఫోకస్ చేయలేరు. సమ్మర్ సీజన్లో మాత్రం వాటి వల్ల ఎక్కువ అయితే ఎఫెక్ట్ అయితే చూపించింది, మొబైల్ అయితే హీట్ అవుతుంది. సో దీనివల్ల మొబైల్ పాడైపోయిందేమో, లేదా వేరేది మార్చుకోలేమో, లేదా హీట్ అవుతుంది ఇట్లే బ్లాస్ట్ అవుతుందా అంటే, సో బ్లాస్ట్ అయితే ఏమవు. బ్లాస్ట్ అనేది మరి పీక్స్ ఎక్కువ హీట్ అయిపోతే మాత్రమే. సో ప్రజెంట్ మొబైల్స్ డిజైన్ చేసేది సో 50 degrees 49 degrees వరకు తట్టుకునే విధంగా అయితే ఉంటాయి. బట్ అలానే అంతవరకు పీక్స్ అయితే తీసుకొని పోము మ్యాక్సిమం. అండ్ కొన్ని మొబైల్స్ అండ్ గేమింగ్ టెస్ట్ కూడా చూస్తుంటారు. సో ఎక్కువ హై టెంపరేచర్స్కి అయితే పోతుంటాయి గేమింగ్ ఆడటం వల్ల. ప్రాబ్లం అయితే ఏముండదు.
బట్ మీరు ఏవైతే మొబైల్ యూస్ చేస్తున్నారో కొద్దిగా భయం అయితే ఉంటుంది ఎక్కువ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుందో ఏమో అని. సో కాబట్టి కొద్దిగా డిక్రీజ్ హీట్ తక్కువలో ఉన్నప్పుడు వాడటమే బెటర్. అండ్ ఆ రేడియేషన్ టెంపరేచర్స్లో మన మొబైల్ యూస్ చేస్తే అంత బెటర్ అయితే కాదు హెల్త్కి అయినా సరే. సో అందుకే ఈ మిస్టేక్స్ అయితే మీకైతే చెప్పాను. సో మేబీ కొన్ని మీరు ఏమైనా డిక్రీజ్ చేసుకుంటారో, ఏవైతే యూసేజ్ కానీ వాటిని మీరు తగ్గించుకుంటారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. వీటిలో నేను బాగా వాడేది ఏంటంటే బ్రైట్నెస్ చాలా తక్కువ అయితే యూస్ చేస్తాను. మిగతా అవన్నీ ఇంకా నార్మలే. సో టార్చ్ లైట్ ఇవన్నీ నేను నార్మల్గా యూజ్ చేస్తాను. మనకి టెంపరేచర్ అయితే ఎక్కువ చెక్ చేస్తూ ఉంటాను. దీనికి నేను యాప్ ఏమి యూస్ చేయను. మనం నార్మల్గా మొబైల్ యూస్ చేస్తాను, మనకు తెలిసిపోతుంది అది ఎంత హీట్ అవుతుంది అని. మనకు జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది. లేదు మీకు టెంపరేచర్స్ అనేవి తెలియాలనుకుంటే CPUZ అనే యాప్ అయితే ఉంది. ఈ యాప్తో మీరు ఏంటంటే బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. సో బ్యాటరీ టెంపరేచర్ అనేది కూడా కొద్దిగా ఇంపార్టెంటే కాబట్టి. ఫైనల్ ఇంకోటి ఏంటంటే కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. CPU కూలర్ అని, ఆ కూలర్ అని కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. నేను పేర్లు అయితే చెప్పను, ఎందుకంటే నేను చాలా అయితే వాడాను యాప్స్. అండ్ వాటి వల్ల ఏంటంటే మొబైల్ కూల్ అయిపోతుందని యాడ్స్ అయితే చూపిస్తారు. సో వాటి వల్ల కూల్ అవుతుందా అంటే హైలీ అసలు అయితే అవ్వదు. సో వాటిలో మీకు ఏం చూపిస్తారంటే ఏవైతే ఇప్పుడు నేనైతే చెప్పానో బ్రైట్నెస్, స్క్రీన్ టైమ్ వీటిని ఆటోమేటిక్గా అది ఆఫ్ చేసేస్తుంది డైరెక్ట్. మీరు మాన్యువల్గా చేసే ఆటోమేటిక్గా దానిలో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఆప్షన్తో అది ఆఫ్ చేస్తుంది అంతే. బట్ వాటిని కంట్రోల్ చేయడానికి అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. మళ్ళీ మీకు మాన్యువల్గా తెలిసినట్టయితే ఒక యాప్ అవసరం లేదు. సో మీకు తెలియకపోతే మాత్రమే అటువంటి యాప్స్ అయితే మీకు అయితే పనికొస్తాయి. అంతేగాని మీకు యాప్ యూస్ చేయడం వల్ల ఒకటేసారి టెంపరేచర్స్ తగ్గిపోతాయంటే తగ్గిపోవు. ఏది అలా తగ్గిపోవాలంటే మీరు డైరెక్ట్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి, అంతేగాని ఇట్లా యాప్స్ అయితే ఏముండవు. సో ఇంతవరకు ఒకవేళ మీరు వీడియోని చూసినట్టయితే కింద ఒకసారి CPU అని అయితే కామెంట్ చేయండి, నేను కూడా అయితే తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.